చెప్తే మీరు మాట చెప్పడం కాదు వ్రాతపూర్వకంగా ఇవ్వమంటే ఇది ఘోష్ కమిషన్ కు వ్రాతపూర్వకంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన కాపీ. ఇది నేను ఘోష్ కమిషన్ కు లెటర్ పెట్టి ఐ వాంట్ ద కాపీ అంటే ఘోష్ కమిషన్ నా పేరు మీద రాసి పంపిన అఫిడవిట్. దిస్ ఇస్ అఫిడవిట్. ఇందులో ఏముందో ఒకసారి చదివి వినిపిస్తా. ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఘోష్ కమిషన్ కి ఏం చెప్పిందంటే పేజ్ నంబర్ 5 ఈ సంతకాలు కూడా ఉన్నాయి పేజీకి. ఇందులో ఏమన్నారు? ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015 on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmani reservoir is not desirable due to prohibitive cost and time consumption and also has to pass through coal belt. అంటే ఫస్ట్ రిపోర్ట్ లో చెప్పిన విషయమే ఘోష్ కమిషన్ కూడా సెకండ్ రిపోర్ట్ లో కూడా చెప్పారు. చెప్తూ నెక్స్ట్ పేరా, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్ Government of Telangana has dropped the proposal of taking water directly from Medigadda barrage to Midmane reservoir and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 1 to 5 packages approved by erstwhile state of Andhra Pradesh. మా సూచన మేరకే డైరెక్ట్ తీసుకుపోవడం మానుకొని గోదావరి నదిని ఉపయోగించి నీళ్లు తీసుకుపోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా అధ్యక్ష, ఇదే రిపోర్ట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నారంటే, ఇది పేజ్ 4, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్ ఇన్ ద ఇయర్ 2nd June 2014, డైరెక్టర్ సిడబ్ల్యూసి Pramod Narayan letter 4/3/2015 addressed to CE Pranahita clarified that water availability at barrage location is about 165 TMC dependability, which includes perceived utilization of upper state 63 TMC, ఉండేది 102 మాత్రమే అని చెప్పారు. చెప్తూ ఘోష్ కమిషన్ కింద చాలా స్పష్టంగా ఏం రాసిందంటే, మా ఆలోచన మేరకు మా సూచన మేరకే అన్నారం, సుందిల్లా మరో 2 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా గోదావరి నీళ్లు తేవడం జరిగిందని ఘోష్ కమిషన్ కు చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక. ఇప్పుడు చెప్పండి, ఘోష్ పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను? మేము పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక? అధ్యక్ష, ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయంలో తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ కావడంలో హరీష్ రావు గారు కొన్ని చెప్తున్న విషయాలు, కొన్ని రికార్డ్స్ ఎక్కడ లేవు. వీళ్ళు ఒకటి ఆ 5-man రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో, ముందిచ్చిన రిపోర్ట్లో ఇట్లా మేము ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పినాం అవన్నీ లేవు. నా అభిప్రాయంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళేమైనా పిలిచి మాట్లాడి ఒత్తిడి చేసి ఘోష్ కమిషన్కి ఇచ్చినావు, కానీ ముందిచ్చిన రిపోర్ట్లు అయితే లేవు. అది చాలా స్పష్టంగా చెప్తున్నా. రెండో విషయం, స్పీకర్ సార్, నేను సభ్యులందరూ పనిచేస్తున్న ఒక విషయం, ఇది మొత్తము జరిగిన విషయాల్లో కుట్రపూరితంగా తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. 63 TMCలు తుమ్మడి అటు చెప్తే మరి మేడిగడ్డ కూడా చెప్పినది అది చెప్తలేదు. మీరు ఏ విధంగా అయితే అప్పర్ రైపేరియర్ స్టేట్స్ ఎక్కువ ఆడుకుంటే తుమ్మడి అటు తగ్గొచ్చు అనే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు, సేమ్ ప్రమాద హెచ్చరిక మేడిగడ్డ కూడా చెప్పిన వాళ్ళు. ఇది ఈ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ లో ఈ మొత్తము ఘోష్ ఒక సుప్రీంకోర్టు జడ్జు సంవత్సరంన్నర చేసిన స్టడీలో 50% వరకు దీని మీదనే. ఎందుకు షిఫ్ట్ చేసిండ్రు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి? 38,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు 1,47,000 కోట్లకు ఎందుకు పెంచిండ్రు? ఆయన జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళు కుట్రతో అవినీతి కోసం దోచుకోవడానికి మాత్రం తుమ్మడేటి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి చెత్త రిపోర్టు, ఇదో రిపోర్టు, ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? హీ హెస్ డైరెక్ట్లీ ఇండైటెడ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ హరీష్ రావు. ఈ షిఫ్టింగ్ ఆఫ్ తుమ్మడిహట్టి టు మేడిగడ్డ ఈజ్ ఎ రాంగ్ డెసిషన్, ఈజ్ నాట్ ఎన్ ఆనెస్ట్ డెసిషన్, ఈజ్ నాట్ ఎ సిన్సియర్ డెసిషన్ అని సుప్రీంకోర్టు జడ్జి గారి రిపోర్ట్లో 100 పేజీలు 100 మందితో మాట్లాడి రిటర్న్ అఫిడవిట్ తీసుకొని ఇచ్చిండు. మరి అన్ని మాటలు హరీష్ గారు భారత ప్రభుత్వానికి సవాలుగా శ్రీరామ్ వెదిరే అఫిడవిట్ గురించి మాట్లాడేది.
ఖచ్చితంగా ఆయన 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 కమిషన్ కి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. కేవలం తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేయడానికి ఇదంతా ఒక కుట్ర జరిగింది. తుమ్మడిహట్టి దగ్గర ఇప్పుడు ఎంత నీళ్లు ఉన్నాయో అంత నీటికి అప్పర్ రైపేనింగ్ స్టేట్స్ వాడితే కొంత తగ్గొచ్చు. మేడిగడ్డలో కూడా అదే ప్రభావం హెచ్చరికిచ్చిండ్రు. తుమ్మడిహట్టిలోనే కడితే బెటర్ అని ఇచ్చిన అఫిడవిట్ ఆయన గవర్నమెంట్ ఇండియాకి అడ్వైజరు. ఆయన ఇచ్చిన విషయం కూడా మరి అందరూ తెలుసు. ఆ విషయం మాట్లాడుతున్నారు వీళ్ళు. అధ్యక్ష, ఈ మొత్తం రిపోర్ట్లో చర్చలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి బ్యారేజ్ షిఫ్ట్ చేసి ఒకటి శాశ్వతంగా తెలంగాణ నష్టపోయింది. తుమ్మడిహట్టి దగ్గర ఆల్రెడీ ఇది ఏబీపీ ప్రోగ్రాంలో యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంక్లూడ్ అయింది. ఆల్రెడీ పిఎం రిలీఫ్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయింది. మరి అది తీసేసి మేడిగడ్డ షిఫ్ట్ చేయడంలో ఇది కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయడానికి, మరి ఖజానాను దోపిడీ చేయడానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొనని చెప్పి నేను మనం చేస్తున్నాను. అధ్యక్ష, ఉత్తమ్ గారు మీరు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే నా సబ్జెక్ట్ నేను మాట్లాడాలి కదా. మీరు ఇట్లా క్వశ్చన్లు వేస్తా ఉంటే నేను ఆన్సర్లు ఇస్తా ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ మై సబ్జెక్ట్. ఇప్పుడు ఉత్తమ్ గారు ఏమన్నారంటే అధ్యక్ష, గౌరవనీయులు అన్ని చెప్తాను, డోంట్ వరీ. యా, లెటరు ఎట్లొచ్చిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తా మీకు. అది కూడా వింటారా? టైం ఉందంటే చెప్తా. ఘోష్ కమిషన్ కు నేను లెటర్ పెట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ కావాలంటే నా పేరు మీద లెటర్ రాసి ఘోష్ కమిషన్ ఇచ్చారు. ఆయన ఇది అసలు ఆ 5 man ఇంజనీర్స్ కమిటీలో ఒరిజినల్ రిపోర్ట్లో ఆయన చెప్పిన విషయాలు ఏమి లేవు. ఆయన చెప్తున్న విషయాలు ఏమీ లేవు. అందులో చాలా స్పష్టంగా మేడిగడ్డ దగ్గర కడితే ఇట్ ఈస్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్స్యూమింగ్. ఇది రికమెండ్ చేయడం నేను తప్పితే ఇటు పోతే బాగానే ఉంటుంది, అటు పోతే బాగానే ఉంటుంది, అవన్నీ లేవాళ్ళ. మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి సార్. గౌరవనీయులు ఉత్తమన్న గారికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫస్ట్ రిపోర్ట్ పంపుతా, సెకండ్ రిపోర్ట్ పంపుతా, ఉన్నదా లేదా చదువుకోమనండి. మీ ద్వారా వారికి ఐఎమ్ సెండింగ్ ద రిపోర్ట్స్, లెట్ హిమ్ రీడ్ హిమ్. ఉన్నదా, నేను ఎట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఘోష్ కమిటీ రిపోర్ట్ లో కూడా హరీష్ రావు గారు అడిగితే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చాను అని మీరు ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయబడ్డది ఒకటి. ఇకపోతే అధ్యక్ష రెండవది అధ్యక్ష, సో రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ ని ఎక్కడా తొక్కిపెట్టలేదు. రిటైర్డ్ ఇంజనీర్లు అదే విషయాన్ని మా సూచనతోనే గోదావరి నది ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిలగట్టి నీళ్లు తీసుకుపోయారని స్పష్టంగా కమిషన్ కు అఫిడవిటే ఇచ్చారు. నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ముఖ్యమంత్రి గారు, ఐ థింక్ ఉత్తమ్ గారు ఇంకోసారి ఈ తప్పుడు ప్రచారం ఆపాలని కోరుతూ, ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆరోపణ చేసింది నా మీద. కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు గారిని అడిగింది, అడుగుతా ఆయన కూడా అదే విషయాన్ని కమిషన్ కు చెప్పారు అని కూడా అన్నారు. సో కమిషన్ కు ఇగో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఇది కమిషన్ సంతకం పెట్టి ఇచ్చింది. నన్ను పిలిచినప్పుడు ఏమేం ప్రశ్నలు అడిగినరు, బట్ నేను ఏమేం సమాధానాలు చెప్పాను. ఐ విల్ రీడ్ అవుట్. ఇది క్వశ్చన్ నంబర్ క్యూ అని పెట్టాడు. ద ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ అవుతున్నా, కమిషన్ నాకు వేసిన క్వశ్చన్, నేను ఇచ్చిన ఆన్సర్. ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో 28, డూ యూ విష్ టు సే ఎనీథింగ్? ఇది నన్ను అడిగారు. ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ, నా ఆన్సర్స్ అవుతున్నా. The expert committee was given a responsibility to take the water from Medigadda to Midmaner. The committee said that it is not possible and cannot be taken directly from Medigadda to Midmaner. I request to refer to para 3 on page 6 of the report of expert committee under GO 28 అని ఆ రిపోర్ట్ కాపీని కూడా వారికి అందజేసిన దాన్ని XC 391 కింద జత చేయడం జరిగింది. సో నేను చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ కు నా సమాధానం స్పష్టంగా చెప్పిన. వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఫీజబుల్ అని చెప్పారు, మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్మానేర్ సాధ్యం కాదని చెప్పారు. ఆ రిపోర్ట్ కాపీని కూడా ఇస్తూ, ఇగో మీకు కూడా ఈ ఘోష్ కమిషన్ కు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ మీరే నాకు ఇచ్చారు. ఈ అఫిడవిట్ లో కూడా మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది, నీళ్లు లేకపోవడం వల్లనే తమ్మిడిగట్ట నుంచి మేడిగడ్డకు మార్చారు అని ఎక్స్పర్ట్ కమిటీ స్పష్టంగా ఘోష్ కమిషన్ కు చెప్పింది. దురదృష్టం ఏంటంటే ఘోష్ కమిషన్ దాన్ని పట్టించుకోకుండా దాన్ని పిసిసి కమిటీ అంటున్నాం. అందుకే మీరు చెప్పిన వాదన మాత్రమే వినిపించింది. మంత్రి గారు
ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇందులో కొన్ని రికార్డ్స్ వీళ్ళు ఫర్జ్ చేసిన అనుమానం. నవ్వుతూ మీరు మీ ఈఎన్సీ మురళీధర్ రావు గారు మీ ప్రియమిత్రుడు మీ బంధువు ఘోష్ కమిషన్ కి లెటర్ ఇచ్చిండు. మేము ఇది ఈ 5-man ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆన్ రికార్డ్ తీసుకోలేదు. అసలు మా దగ్గర గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఇది పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే నాకు తెలియదు ఆయన. ఇప్పుడు ఏమొచ్చా అంటాడు, దానికి ఆ రిపోర్ట్కి కొన్ని పేజీలు ఉన్నాయి ఇట్లా రాసినవన్నీ. నా అనుమానం వాళ్ళు ఫస్ట్ రిపోర్టు కన్సిడర్ చేస్తుంటే వీళ్ళు ఏదో రాయించుంటారు అట్లా. ఉత్తమంగా నీకు అనుకూలం ఉంటే ఓ తీరు, నీకు అనుకూలంగా లేకపోతే మీరు రాయించినంత స్లీపింగ్ రిమార్క్స్ ఒక బాధ్యత అయితే మంత్రిగా ఉండి మీరు చేయొచ్చా అన్న? సరే అధ్యక్ష, ఇకపోతే రిటైర్డ్ ఇంజనీర్ల గురించి మాట్లాడుకున్నాం. మినిట్స్ ఆఫ్ ద కమిషన్ ఎంక్వైరీ కాపీ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ అఫిడవిట్ ఇప్పుడే చెప్పిన. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది, మా సూచనతోనే మార్చింది. అయినా కూడా కమిషన్ దాన్ని పట్టించుకోలేదంటే ఇది ఎంత ప్రీ కన్సీవ్డ్ ప్రీ డిటర్మైన్డ్ రిపోర్ట్ అనేటువంటిది మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, నేను చెప్పింది కరెక్టా, ఇక రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది, నేను చెప్పింది ఒకటే. ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే ఈ సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. సరే అధ్యక్ష, ఇంతేకాదు మరి అప్రూవల్స్ గురించి దాని గురించి కూడా చెప్పారు. ఇవాళ వ్యాప్కోస్ అప్రూవల్, వ్యాప్కోస్ కు ఇది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు రిపోర్టు విషయంలో చర్చ జరగలేదు అని చెప్పి సొంతగా తీసుకున్నారు. ఇది సమిష్టి నిర్ణయం కాదు అన్నారు. ఆనాడు వ్యాప్కోస్ కి ఇచ్చేటప్పుడే ఇందాకనే చదివి వినిపించిన, ఎందుకంటే చర్చ జరిగింది ఆ రోజు కేబినెట్ లో. తమ్మిడేటి దగ్గర ఇప్పుడు సమస్య ఏంది, 152 మీటర్ల దగ్గర వాళ్ళు ససేమిరా అన్నారు. 7 సంవత్సరాలు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా 7 సంవత్సరాలు 2007-8లోనే టెండర్లు పిలిచారు. ఇందాక ఉత్తమ్ గారు చాలా గొప్పగా చెప్పింది, ఏమని, అరే డిపిఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా, పనులు చేస్తారా అన్నాడు. అసలు ఆ రోజు మీరు కూడా మంత్రి, 2007-8లో కోమటిరెడ్డి కన్నా కూడా మంత్రి ఉండొచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 2007-8లో ప్రాణహిత చేవేళ్లకు 28 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అసలు డిపిఆర్ ఎప్పుడు వచ్చింది ప్రాణహితకు? 2010లో వచ్చింది. 2007-8లో టెండర్లు పిలిచారు. ప్రాణహిత డిపిఆర్ వచ్చింది 2010వ సంవత్సరం. మా సుదర్శన్ అన్న గారు కూడా ఉన్నారు ఇక్కడ. 2010లో డిపిఆర్ వచ్చింది. డిపిఆర్ లేకుండా, మహారాష్ట్ర అనుమతి లేకుండా 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మరి సమయాన్ని వృధా చేసింది మీరు. ఎందుకు ఈ నిన్నగాకమున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు ఏ డిపిఆర్ లేకుండా, ఏ సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా టెండర్లు పిలిచింది కూడా మీరే కదా. అట్లా చెప్పుకుంటూ పోతే జలయజ్ఞంలో మీరు పిలిచిన టెండర్లకు ఏ ఒక్కదానికి సిడబ్ల్యూసీ అనుమతి లేదు, ఏ ఒక్కదానికి డిపిఆర్ లేకుండానే ఆ రోజు టెండర్లు పిలిచారు. ఆ విషయాన్ని కాక్ కూడా తప్పు పట్టింది. అలా పోతే సబ్జెక్టు పెద్దది, నేను అందులోకి పోను. ఇలా మా అన్నగారు చెప్పారు, ఇవాళ పొంగులేటి అన్నగారిది ఇప్పుడే ఎవరో పంపారు. ఆనాడు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండ్రు. సీతారామ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారి కోసం ఫుల్ పేజ్ యాడ్ అన్నాడు పొంగులేటి గారు ఇచ్చింది కూడా నేను చదివి వినిపిస్తాను. హరీశ్రావు గారు మినిస్టర్ గారు పదే మీరు ఏదైతే సీతారామ ఫౌండేషన్ అన్న రోజు మీ పార్టీలో లేనన్నాను. అసలు మీరు ఆ యాడ్ ఎప్పుడు ఇచ్చినామో ఏందో మీరు అసలు మీరిచ్చి నా మీద చూపిస్తున్నారా? అంటే తడి బట్టతో గొంతు కోసే స్టైల్ కాదు. ఎంత మీరు తక్కువ మాట్లాడుకుంటే అంత మూసుకొని ఉంటే అంత మంచిగా ఉంటుంది. తడి బట్టతో గొంతు కోసే క్యారెక్టర్ కాదు మాది. మాయ మాటలు చెప్పే బ్యాచ్ మీరు. మళ్ళీ ఇంకా జ్ఞానం ఉండాలి, మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి అధ్యక్ష. తడి బట్టతో గొంతు కోసే బ్యాచ్ మీది. దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. అనుభవించే సరిపోవటం లేదా?